భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అమెరికాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1951 నుంచి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 7 ఏళ్లకే సంగీతం నేర్చుకున్నారు. 11 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. 9 మార్చి 1951న ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ 2023లో పద్మవిభూషణ్, 3 గ్రామీ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్న ప్రముఖ సంగీతకారుడు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సంగీత ప్రయాణం చిన్న వయసులోనే ప్రారంభమైంది. కేవలం 11 సంవత్సరాల వయసులో ఆయన తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు. దిగ్గజ సితారిస్ట్ పండిట్ రవిశంకర్తో కలిసి 12 ఏళ్ల వయసు నుంచే జాకీర్ హుస్సేన్ ప్రదర్శనలు ఇవ్వడం గమనార్హం. జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషీ 9 మార్చి 1951న భారతదేశంలోని ముంబైలో జన్మించారు. ఆయన మహింలోని సెయింట్ మైకేల్స్ ఉన్నత పాఠశాలలో చదివారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. జాకీర్ హుస్సేన్ తొలి ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ 1973లో విడుదలైంది. జాకీర్ హుస్సేన్ ప్రత్యేక ప్రతిభకు పేరుగాంచిన తవా, తాళి వంటి వంటగది పాత్రలకు కూడా ఏదైనా చదునైన ఉపరితలాన్ని ఉపయోగించి లయలను సృష్టిస్తారు. హుస్సేన్ జార్జ్ హారిసన్ 1973 ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్, జాన్ హ్యాండీ 1973 ఆల్బమ్ హార్డ్ వర్క్ లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన వాన్ మోరిసన్ 1979 ఆల్బమ్ ఇంటూ ది మ్యూజిక్ అండ్ ఎర్త్, విండ్ అండ్ ఫైర్ 1983 ఆల్బమ్ పవర్ లైట్ లో కూడా ప్రదర్శన ఇచ్చారు. సంగీతంతో పాటు హుస్సేన్ నటనలోకి కూడా అడుగుపెట్టి ప్రశంసలను అందుకున్నారు. అతను హిట్ అండ్ డస్ట్, సాజ్ వంటి చిత్రాలలో కనిపించారు. సినిమా రంగంలో ఆయన ఇతర ప్రముఖ నటులతో కలిసి నటించారు. ఒక ఇంటర్వ్యూలో హుస్సేన్ జీవితంలో అంకిత భావం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను తన తండ్రి తనకు ఎలా నేర్పించారో ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ఆ పాఠాలు అతని ప్రముఖ వృత్తిని మరియు వ్యక్తిగత ఎదుగుదలను రూపొందించడంలో కీలకంగా ఉన్నాయి. జాకీర్ హుస్సేన్ పై అతని తండ్రి ఉస్తాద్ అల్లారఖా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి ప్రభావం జాకీర్ హుస్సేన్ పై సంగీత శైలిలోనే కాకుండా అతని జీవన విధానంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉస్తాద్ అల్లారఖా అందించిన విలువలు సంవత్సరాలుగా వివిధ సవాళ్లు, విజయాల ద్వారా ఆయనకి మార్గనిర్దేశం చేశాయి. హుస్సేన్ ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. 2016లో ఆయన లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ కచేరీలో ప్రదర్శన ఇచ్చారు. దీంతో ప్రదర్శనకు హాజరైన వారందరిపై చెరగని ముద్ర వేశారు. ఆయన కచేరీలు శ్రోతలను మంత్రముగ్ధులను చేసే వారి శక్తి, క్లిష్టమైన లయలకు ప్రసిద్ధి చెందాయి. జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతం, ఫ్యూజన్ శైలులు రెండింటిలోనూ కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆయన రచనలు సాంప్రదాయంలో పాతుకుపోయి కొత్త క్షితిజాలను అన్వేషించడానికి భవిష్యత్ తరాల సంగీతకారులకు మార్గం సుగమం చేశాయి.